అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, విదేశాల్లో ఉంటున్న తన కూతురు గర్భవతి అని తెలిసి సంతోషంగా బయలుదేరారు తల్లిదండ్రులు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా మనస్తాపానికి గురై ఇంకోసారి కూతురి దగ్గరికి కానీ కొడుకింటికి కానీ వెళ్ళొద్దు అని నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. అసలు మనకు పిల్లలే వద్దు, మనకు తోడుగా నీడగా ఒకరికొకరం ఇలాగే ఉందాం అని ఆ ముసలి దంపతులు ఎందుకలా నిర్ణయించుకున్నారు అనేది ఈ కథలో మనం చూద్దామండి. మరి ఈ కథ పేరు అమ్మ ఒడి. రచించిన వారు వైసీపీ సౌజన్య కిరణ్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఏమండి, పేపర్లో మీ ఫోటో చాలా బాగా వచ్చింది, ఫుల్ పేజీ వేశారు, సన్మానం కూడా చాలా భారీ ఎత్తున చేస్తారేమో, పిల్లలు కూడా చూసే ఉంటారేమోనండి, వస్తారంటారా అని సుమిత్ర చాలా ఆనందంగా అంది. అవును సుమిత్ర, చాలా భారీగా చేసేటట్టుగా ఉన్నారు. వాళ్ళు చెబితే వినలేదు, నువ్వు వాళ్ళకే సపోర్టు చేశావు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చేయించుకోవాలి, తప్పదు. ఇక పిల్లల విషయమంటావా, వాళ్ళు రేపిన గాయం ఇంకా మానలేదు, మళ్ళీ వాళ్లను కలుసుకోవటం నాకు సుతరామూ ఇష్టం లేదు అన్నారాయన. అవునండి, వాళ్ళు మనతో మనుషుల్లాగా ఉండి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో, కానీ ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. దేవుడు మీకు పునర్జన్మని ఇచ్చింది ఈ మంచి పనికేనేమో. ఇప్పుడైతే నాకు వాళ్ళ ముఖాలు కూడా చూడబుద్దవటం లేదు అందావిడ. సరే, నేను స్నానం చేసి వస్తాను, లేట్ అవుతుంది అని లోపలికి వెళ్ళిపోయారు ఆయన. మనసు 11 ఏళ్ల క్రితం ఈ సంఘటనలు మొదలైన రోజుకు వెళ్ళింది. ఆ రోజుని తను ఎలా మర్చిపోగలదు? అమ్మ, నేను ప్రెగ్నెంట్, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం, ఇక మీరు పాస్పోర్ట్ వీసా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి అంది కూతురు దీప్తి ఫోన్లో. ఎంత మంచి వార్త చెప్పావే తల్లి, అమ్మమ్మను చేస్తున్నావు, ఇంతకంటే నాకు ఏం కావాలి అంటూ సంతోషపడింది సుమిత్ర. నీ ఆరోగ్యం జాగ్రత్త, కావలసినవన్నీ తిని సంతోషంగా ఉండు అని ఫోన్ పెట్టేసింది. ఏవండి, మీరు తాతయ్య కాబోతున్నారు, ఇప్పుడే దీప్తి ఫోన్ చేసి చెప్పింది. పిల్ల అక్కడెక్కడో ఉంది, వెళ్ళి చూసి వద్దామన్నా వెళ్ళి చూసి వచ్చే దూరం కూడా కాదు, ఏదన్నా చేసి పెట్టడానికి కూడా లేదు, అంతా కొత్త, ఎలా చేస్తుందో ఏమో అనుకుంటూ కంగారు పడుతుంది సుమిత్ర. ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు సుమిత్ర, ఇక దూరం అంటావా, అది ఏరి కోరి అమెరికా సంబంధం కావాలి అని మరీ చేసుకుంది. దగ్గరలో ఏదైనా మంచి సంబంధం చూస్తాను, అమ్మాయి మన పక్కనే ఉంటుంది అంటే అన్నయ్యను మాత్రం మీ డబ్బులు ఖర్చు పెట్టి అమెరికా పంపించారు. నేను అమెరికా సంబంధం ఎందుకు చేసుకోకూడదు, నేను వెళ్తానంటే వద్దంటున్నారు. అంతేలే, నేను ఆడపిల్లనని చిన్న చూపు కదా, వాడు మగపిల్లవాడు కాబట్టి వాడికి ఎంతైనా ఖర్చు పెడతారు అంటూ అమెరికా సంబంధమే చేసుకుంది కూతురు. మీరు చెప్పింది కూడా నిజమేనండి, అమెరికా సంబంధమనే కదా వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నింటికీ ఒప్పుకొని తీర్చి ఆర్భాటంగా పెళ్లి చేశాం. దిలీప్ కూడా ఏం సహాయం చేయలేదు మనకు. ఏమన్నా అంటే మాకు వచ్చేదే మాకు సరిపోదు, ఇక మీకు మాత్రం ఏమిస్తామమ్మా, మీరే ఏదో రకంగా మేనేజ్ చెయ్యండి అని చేతులు దులుపుకున్నాడు కొడుకు. అమెరికాలో ఉంటున్న వాళ్ళందరూ కూడా 2-3 ఇల్లులు కొనుక్కుంటూ ఉంటే వీడేమో ఎప్పుడు జీతమే సరిపోవటం లేదు అంటాడు. ఇవన్నీ పక్కకి పెడితే శ్రీమంతానికి బారసాలకి ఏమేమి పెట్టాలో వియ్యపురాలిని ముందే అడిగి కనుక్కోవాలి, లేకుంటే మళ్ళీ వాళ్లతో మాటలు పడాల్సొస్తుంది అనుకుంది సుమిత్ర. వీసా వచ్చేసింది దీప్తి, అల్లుడిగారికి కూడా చెప్పు, ఇంటికి వచ్చాక తీరికగా మాట్లాడుకుందాం అన్నారు. మంచిది నాన్న, మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది, డాక్టర్ అనుకున్న దానికన్నా ముందే డెలివరీ అవుతుంది అని చెప్పారు అంది దీప్తి. ఏమండి, దీప్తిని టికెట్స్ పంపించమంటే అదేంటమ్మా, నేను ఇండియాలోనే ఉండి ఉంటే నన్ను ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ చేయించే బాధ్యత మీదే అయి ఉండేదే కదా, ఇదే ఖర్చు టికెట్స్కి పెట్టండి, లేకుంటే అన్నయ్యను పంపించమని అడగండి,
నేను టికెట్స్ పంపితే మా అత్తగారి ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు? అత్తయ్య కూడా ఏం తేవాలో నీకు లిస్టు పంపిస్తాను అని చెప్పింది అంటూ చెప్పింది కూతురు. ఇక ఏం మాట్లాడతాను? ఇప్పటికే పాస్పోర్టు వీసాకు చాలా ఖర్చయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పే లిస్టు మొత్తమూ కొనాలి. ఇదీ కాక దిలీపు కోడలు ఇంకో లిస్టు పంపించారు. వచ్చేటప్పుడు తమకి కూడా తీసుకురమ్మని. ప్రేమను డబ్బుతో కొనకూడదు అంటారు, కానీ ఈ కాలంలో అన్ని సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. నేనే ఈ మధ్యలో అమెరికాకి వెళ్ళి వచ్చిన రాజ్యంని అడిగాను మొత్తం ఎంతవుతుంది అని. ఆవిడ కనీసం 3 లక్షలన్నా అవుతుంది అని చెప్పారండి అంది సుమిత్ర. ఎంతైనా వెళ్ళాల్సిందే కదా సుమిత్ర. బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ని తీసేస్తాను. మన పెన్షన్ మనం తినటానికి ఉండటానికి సరిపోతుంది. ఆ పైన దేవుడు ఉండనే ఉన్నాడు అన్నారు ఆయన. ఎట్టకేలకు కూతురింటికి చేరిపోయారు ఆ తల్లిదండ్రులు. దీప్తి, దిలీప్ వాళ్ళు కూడా వచ్చి ఉండుంటే బాగుండేది కదా. ఇంత దూరం అమెరికాకి వచ్చినా కూడా వాడిని చూడ్డానికి లేకుండా పోయింది అంది సుమిత్ర. ఏంటమ్మా, వాళ్ళేమైనా పక్కనే ఉన్నారనుకున్నావా? నువ్వనుకున్న వెంటనే వచ్చేయడానికి? అయినా వాళ్ళు నలుగురు వచ్చి వెళ్ళాలంటే ఎంతవుతుందనుకుంటున్నావు అంది దీప్తి. అవునులే తల్లి, మీ అమ్మకు అంత తెలీదులే. వాడిని చూసి చాలా రోజులైంది కదా, అందుకే అలా అడిగింది. సరేలే గాని నీ డెలివరీ గురించి డాక్టర్ ఏమన్నారు అన్నాడు రామారావు మధ్యలో కల్పించుకొని. ఇంకో వారం రోజులు పడుతుంది అన్నారు నాన్న. అమ్మా, శ్రీమంతం ఇంకో 4 రోజుల్లో పెట్టుకుందాం. మా ఫ్రెండ్స్ అంతా వస్తారు. బయట నుంచి ఫుడ్ తెప్పిస్తే చాలా ఖర్చవుతుంది. అయినా నీ వంట గురించి చెబితే వాళ్ళు మీ అమ్మగారు చేస్తారులే అన్నారు అంది దీప్తి. దీప్తి మాటలకు ఒక్కసారిగా పిడుగుపడ్డట్టయింది సుమిత్రకి. దీప్తి లేని సమయంలో, ఏమండి, ఇదేం సుఖమండి? ఇక్కడ ఉండే ప్రతి నిమిషము ప్రతి డాలర్లను రూపాయిలోకి మార్చుకొని చూసుకుంటూ వీళ్ళు సుఖపడుతున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్ అంటారా? అన్ని పనులు మనమే చేసుకోవాలి. వేరే మనిషి చేసే పనే లేదు. ఏ ఒక్కరూ మన ఇంటికి వచ్చేది లేదు. ఒక మాట లేదు, ముచ్చట లేదు. ఎవరి హడావిడిలో వాళ్ళుంటున్నారు అంది సుమిత్ర. అదే వాళ్ళ సుఖం. మనం పాతకాలం వాళ్ళం. ఇప్పటి వాళ్ళ ఆలోచనలు ఆశలు మనకు అర్థం కావు అన్నారాయన. మనం వచ్చిన పని చూసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం సుమిత్ర. తర్వాత మన జీవితం మనది, వాళ్ళ జీవితం వాళ్ళది. ఇప్పుడు ఇలా ఉంటేనే మనకు వాళ్లకు మంచిది. నువ్వు ఎక్కువ పనిచేసి అలసిపోవద్దు అన్నారాయన. శ్రీమంతం బాగానే అయ్యింది. ఆ తర్వాత డెలివరీ, బాబుని చూసుకోవటంలోనే 4 నెలలు గడిచిపోయాయి. ఎక్కడికైనా వెళ్దామన్నా అంత ఖర్చవుతుంది, ఇంత ఖర్చవుతుంది అని లెక్కలు కట్టేసరికి ఎక్కడికి వెళ్ళనే లేదు. ఇంతలో దిలీప్కు దీప్తి ఉండే దగ్గరలోనే ఉద్యోగం వచ్చేసరికి వాడే ఆ ఊరికి వచ్చేశాడు. అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. వాడు మేం వెళ్ళిన దగ్గర నుంచి మేం డబ్బులు సరిపోక కష్టపడిపోతున్నాం అని చూపించటానికే సరిపోయింది. అందరూ పిల్లలు ఇలాగే ఉన్నారా, లేకుంటే వీళ్ళే ఇలా ఉన్నారా అనేది నాకు అంతు పట్టడం లేదు. ఒకరోజు దిలీప్ కొడుకు బర్త్డే వచ్చింది. వాడు మా దగ్గరికి వచ్చి, తాతయ్య, ఈరోజు నా బర్త్డే, నన్ను విష్ చెయ్యండి అన్నాడు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండు నాన్నా అంటూ దీవించారు ఆయన. ఉత్త ఆశీర్వచనాలేనా? గిఫ్ట్ ఏమైనా ఇచ్చేది ఉందా అంది వంటింట్లో పని చేసుకుంటున్న కోడలు రాధిక. ఈ పిల్లలకు ఏం నచ్చుతాయో మాకు తెలియదు కదా రాధిక అన్నారాయన. ఏం కావాలో అది కోనిస్తే సరిపోతుంది కదా మామయ్య. మామయ్య, డబ్బులు ఇస్తే వాడికి కావాల్సింది వాడే కొనుక్కుంటాడు. మా అమ్మ వాళ్ళు కూడా అదే పని చేశారు అంది కోడలు. అంత డబ్బులు మా నాన్న దగ్గర ఎక్కడివి రాధిక? ఆయన ఏమైనా పెద్ద ఉద్యోగం చేశారా? చేసిందంతా బ్రతకలేక బడిపంతులు ఉద్యోగం. ఈయనగారు పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పడం తప్పితే జీవితంలో డబ్బు లెక్కల గురించి ఆయనకేం తెలుస్తుంది? మ్యాథ్స్ ట్యూషన్లు చెప్పండి నాన్న అంటే, నేను పాఠాలు చెప్పినందుకు గవర్నమెంట్ నాకు జీతమిస్తుంది, అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదు అని నా నోరు మూయించారు. ప్రతి పైసాకు లెక్క చూసుకొని ఖర్చు పెట్టాలి. సంపాదించుకోవాల్సినప్పుడు సంపాదించుకోకుండా ప్రిన్సిపల్స్ అని, వర్క్ ఎథిక్ అని చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఇప్పుడు అనుకొని ఏం లాభం?
ఇవన్నీ కూడా సంపాదించడం చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. అంతమందికి చదువు చెప్పారు, అంతమందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. వాళ్ళలో ఏ ఒక్కరన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? ఈరోజు మీకు ఏముంది నాన్న, గవర్నమెంట్ వాడు ఇచ్చే పెన్షన్ తప్ప. ఈ రోజుల్లో అది ఏం సరిపోతుంది? గవర్నమెంట్ వాడు ఎప్పుడెప్పుడు డిఏ పెంచుతాడా అని స్వాతి చినుకు కోసం ఎదురు చూడటం తప్ప. మీ చాదస్తంతో మీ జీవితాన్నే కాకుండా మా జీవితాన్ని కూడా పాడు చేసేవాళ్లే మీరు. మేం పట్టుబట్టి ఏదో ఇలా ఉన్నాం, లేకుంటేనా మీలాగే అక్కడే ఉండేవాళ్ళం. దీప్తి కూడా పట్టుబట్టబట్టి గాని లేకుంటేనా దానిని కూడా ఓ బడిపంతులకి కట్టబెట్టేవాళ్లే కదా మీరు అని నిలదీశాడు కొడుకు. చాల్లే ఆపరా, కన్నతండ్రితో మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఆయన ఏమీ చెయ్యకుండానే మీరింత వాళ్ళయ్యారా? ఏదో మాకున్న దాంట్లో మీరు అడిగినవన్నీ చేశాం. మీరు బాగానే సెటిల్ అయ్యారు కదా, మీ ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకోండి. మిమ్మల్ని మాకు ఇది చెయ్యండి అని అడగలేదే. మేం ఎలా ఉంటే మీకెందుకురా? ఆయన చెప్పిన చదువే ఈ రోజున నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది, అది మర్చిపోవద్దు. ఆడపిల్ల కళ్ళ ఎదుటే ఉండాలని ఎవ్వరైనా కోరుకుంటారు, కానీ అది అమెరికా సంబంధమే కావాలి, లేకపోతే పెళ్ళే చేసుకోను అంటే మనం అంతటి పెద్దవాళ్లకు తూగలేము అని నేను చెప్తున్నా మీ నాన్నే నా నోరు మూసి దానికి నచ్చిన అమెరికా సంబంధమే తెచ్చి చేశారు. మా సంగతి పక్కన పెట్టండి, మీరు మీ పిల్లలకు ఇంతకన్నా ఏం చేస్తారో అది చూస్తాం. మా కాలంలో ఉద్యోగం దొరకడమే ఒక గొప్ప విషయం. పెద్దవాళ్లను ఎదురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఈనాటి పిల్లలకి. ఆయన తను చేసిన ఉద్యోగానికి పూర్తి న్యాయం చేశారు. అదే మీ జనరేషన్కు మా జనరేషన్కు మధ్య ఉన్న తేడా. మీరు ఇప్పుడే చెట్టు నాటి అప్పుడే పళ్ళు కావాలి అనుకుంటారు. మేము నాటిన చెట్టు నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకుంటాము. మీకు మీ పద్ధతి మంచిది అనిపిస్తుంది, దాన్ని మేము తప్పు పట్టనప్పుడు మీరు మా పద్ధతులను వేలెత్తి ఎందుకు చూపుతున్నారు? మా దృష్టిలో విద్యాదానం చాలా పవిత్రమైంది, దాన్ని మీ నాన్న సంతోషంగా చేశారు అంటూ చెప్పుకొచ్చింది సుమిత్ర. తల్లి మాటలు విన్నాక ఇక దిలీప్ ఏమీ మాట్లాడలేదు. మామూలుగానైతే నేను వాడి మాటలు పట్టించుకొని ఉండను, కానీ కోడలి ముందు తన పిల్లల ముందు అలా మాట్లాడేసరికి నేను ఓర్చుకోలేకపోయాను. తల్లిదండ్రులను తూలనాడటం మంచిది కాదు అని వాళ్ళు తెలుసుకోవాలి. పిల్లలకు ఎంత చేసినా తృప్తి లేకుంటే ఎలా? అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, పిల్లలను కనగలం కానీ వాళ్ళ తలరాతను కనగలమా అని. అది తెలిసినా కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు చెయ్యగలిగిన దానికన్నా ఎక్కువే చేస్తారు. ఇలాంటి విషయాలు జరిగితేనే మనసు చాలా బాధపడుతుంది. ఉద్యోగాన్ని కొందరు ఉద్యోగంలాగే చేస్తారు, కానీ ఈయన మాత్రం వృత్తిని దైవంగా భావించారు. ఎంతోమంది పిల్లలకు మంచి చేస్తే నా పిల్లలు కూడా సుఖంగా ఉంటారు అని నేను కూడా ఎప్పుడూ ఆయనకి అడ్డు చెప్పలేదు. ఇంతవరకు పిల్లలని వదిలిపోవాల్సి వస్తుందే అని కొద్దో గొప్పో బెంగ ఉండేది, కానీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పడదామా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకెంత, నెల రోజులు అనుకుంది సుమిత్ర. 2 వారాలు గడిచాక ఓ రోజు నేను పిల్లలు మట్టుకే ఇంట్లో ఉన్నాం. అంతలో ఈయనకు విపరీతమైన కడుపు నొప్పొచ్చింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడలేదు. అంతలో మనవడు 911కి కాల్ చేశాడు. వాళ్ళు వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఏవో మందులు ఇచ్చారు, చాలా టెస్టులు చేశారు. ఒక 2 రోజులు ఉంచి ఇంటికి పంపించేశారు. 2 రోజులు టెన్షన్ అలసట వల్లనేమో నిద్రే లేదు. ఇంటికి వచ్చాక పడుకుంటే నిద్ర పట్టేసింది. టైం ఎంత అయిందో కూడా తెలియలేదు. దప్పికై నీళ్ల కోసం లేచాను. పక్కన చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది. మెల్లగా లేచి కిందికి దిగటం మొదలెట్టాను. కింద నుంచి మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి. వాళ్లకు కనిపించకుండా కిందకి చూశాను. దీప్తి, దిలీప్, రాధిక ముగ్గురు మాట్లాడుకుంటున్నారు టేబుల్ దగ్గర కూర్చొని. దీప్తి మాటలు నన్ను అక్కడి నుంచి కదలనివ్వలేదు. నాన్నకు లివర్ పాడు కావటం ఏంటిరా, సరిగ్గా కనుక్కున్నావా లేదా? ఆయన డ్రింక్ కూడా చెయ్యరు, స్మోక్ కూడా అలవాటు లేదు అంటుంది కూతురు. నేను డాక్టర్ని అదే అడిగానక్క. ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు,
లేకుంటే ఎప్పుడో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఇలా వచ్చి ఉండొచ్చు అన్నారు. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఇన్సూరెన్స్ లేకుంటే 60 లక్షలు అవుతుంది అన్నారు. ఇండియాలో కనుక్కుంటే అక్కడైనా 30 లక్షలు అవుతుందన్నారు. ఇంకో 2 వారాలలో వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళే చూసుకుంటారు అంటున్నాడు కొడుకు. ఇంతలో కోడలు అందుకొని, ఆపరేషన్కి డబ్బులు మనమే ఇవ్వాల్సొస్తుందో ఏమోనండి. ఏదో సంపాదించిన డబ్బుతో ఇండియాలో ఒక మంచి ఫ్లాట్ కొందామనుకుంటూ ఉంటే ఇదెక్కడి రామాయణం. నేనైతే వాళ్లకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనండి. నేనివ్వదలుచుకోలేదు అంటుంది కోడలు. అదేంటి రాధిక అలా అంటావ్? మొన్న మా మామయ్య గారికి బైపాస్ అయితే మేం డబ్బు పంపించాం కదా, మీరు అంతే అంటుంది కూతురు. ఇప్పుడు ఈ వయసులో ఆయన ఈ ఆపరేషన్కి తట్టుకోగలరో లేదో. అంతా చేశాక ఆయన బతకకపోతే మనం పెట్టిన డబ్బులన్నీ వేస్టే కదా. దీప్తి, మీ మామగారంటే మీ ఆయనకి 2 ఇల్లులు, ఒక 10 ఎకరాల పొలం ఇచ్చారు. మా మామగారు మాకేమిచ్చారు? ఒకసారి మా గురించి కూడా ఆలోచించు. ఏదో 30-40 ఏళ్ల వాళ్ళైతే బతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో ఆయన అంత మందులను వాడి వాటిని తట్టుకోలేకపోతే వద్దు, ముందుగా వాళ్లను ఇండియాకి వెళ్ళనివ్వండి. ఈలోపు మనం ఇండియాలో ఫ్లాటుకి డబ్బులు కట్టేయాలి. లేకుంటే మీకు మనసు మారితే నాకే కష్టం. పైసా పైసా కష్టపడి కూడబెట్టిన డబ్బులు అంటుంది కోడలు. సరేలే రాధిక, ఆలోచిద్దాం. నువ్వు ఊరికే వర్రీ కావద్దు అంటున్నాడు కొడుకు. వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు ఎక్కడో పాతాళంలోకి కుంగిపోతున్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు నేను కన్న పిల్లలేనా? నా పిల్లలేనా వీళ్ళు? ఇంత దిగజారిపోయారా? మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. కానీ తండ్రికి ఇంత జబ్బు చేస్తే చెప్పకుండా దాచిపెట్టి ఇది మీ కర్మ, మీరే భరించండి అంటే ఎక్కడికి పోవాలి? ఈయన అన్నట్టుగా దేవుడే ఉన్నాడు, వాడే అన్నీ చూసుకుంటాడు అని సరిపెట్టుకోవాలి. వీళ్ళ మాటలు విన్నాక వాళ్ళ ముఖం కూడా చూడబుద్ధి కాక మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఆ తర్వాత రోజులు ఎలా గడిచాయో నాకే తెలియదు. ఎట్టకేలకు ఇండియాలో వచ్చి పడ్డాం. ఆయనతో సమయం చూసి విషయం చెబుదామనుకున్నంతలోనే ఆయనే, సుమిత్ర, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆపరేషన్ చేయకపోతే నేను ఎన్ని రోజులు ఉంటానో కనుక్కొని రావాలి కదా. చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి సుమిత్ర అన్నారాయన. నాకు ఆయన ఏం చెబుతున్నారో అర్థం కావటానికి 1 నిమిషం పట్టింది. ఆయన మాటలు విని విలవిలలాడిపోతూ, ఈ విషయం గురించి మీకు ఎవరు చెప్పారండి? నాతో ఒక్క మాట కూడా అనలేదే అన్నాను. నాకు హాస్పిటల్లోనే తెలుసు సుమిత్ర. నేను మత్తులో ఉన్నాను అనుకొని నీ కొడుకు డాక్టర్తో మాట్లాడాడు. నీ ముఖం చూశాక నీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది అని అర్థమయ్యింది అన్నారాయన. మీకు డాక్టర్ చెప్పింది విన్నారు, అదృష్టవంతులు. నేను మన పిల్లల నిజస్వరూపం తెలుసుకున్నాను. అప్పుడే అనిపించింది నేను వీళ్లను ఎందుకు కన్నానా అని. డబ్బు లేక సహాయం చెయ్యలేకపోతే అది వేరే పద్ధతి. కానీ వాళ్లకు మనం అవసరమే లేదు. ఇల్లు, పొలాలు, డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులు ఉండాలి, లేకుంటే అవసరమే లేదు అని అనుకునే కొడుకులు గాని కూతుర్లు గాని ఉండుంటే ఈ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు బ్రతకనవసరమే లేదు అంది సుమిత్ర. వదిలే సుమిత్ర, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని వేమన ఏనాడో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పనే చెప్పాడు కదా. మనమే మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదులే అని మనకు మనం చెప్పుకున్నాం. ఇక ఇంత దూరం వచ్చాక భయపడటం దేనికి? నాకు నీ గురించే బెంగ అంటూ బాధపడుతున్నారు ఆయన. అలా అనొద్దండి. మీరు లేని జీవితం నాకు వద్దు. మనం ఎవ్వరికీ ఏ అన్యాయమూ చేయలేదు. మనకు దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? ఏదో ఒక దారి దొరుకుతుంది, మీకేం కాదు అంటూ ఓదార్పుగా మాట్లాడింది సుమిత్ర. నీలో నాకు బాగా నచ్చే విషయం అదే సుమిత్ర. ఏదో ఒక రకంగా అంతా మంచే జరుగుతుంది అని మనసా వాచా నమ్ముతావు. నీకు ఇన్నేళ్లలో ఏమీ పెద్దగా చేయలేకపోయినా నన్ను, నా పద్ధతులను గౌరవించి నాకు పూర్తి సహకారాన్ని అందించావు. నేను చాలా అదృష్టం చేసుకుని ఉంటాను. నీలాంటి సహధర్మచారిని దొరికింది నాకు అంటున్న అతని మాటలకు, చాలండి, నన్ను పొగిడింది. టైం అవుతుంది, బయలుదేరదాం పదండి అంది సుమిత్ర. కానీ
వాళ్ళ మనసులు ఎంత బాధపడుతున్నాయో వారికే తెలుసు. హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం డాక్టర్ కోసం. అంతలో ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి, మీరు రామారావు మాస్టారు కదూ? అవును, నా పేరు రామారావే. నేను టీచర్నే. కానీ మీరెవరో నాకు గుర్తు రావటం లేదే అన్నాడు మాస్టారు. మాస్టారు, నేను అరవింద్ని. మీ దగ్గర ప్రైవేటుకి వచ్చేవాణ్ణి. నాకు 10థ్లో ఫీజుకి డబ్బులు లేకుంటే మీరు కట్టారు. నా కాలేజ్ అప్లికేషన్ కూడా మీరే ఫిల్ చేశారు. మీ ఇంటికి వెనక వీధిలోనే ఉండేవాళ్ళం. అరవింద్, నువ్వా? నువ్వు కాలేజీలో చేరాక మాకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మగారు బాగున్నారా? పెళ్ళయిందా? పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నారు మాస్టారు. నేను మీకోసం చాలా వాకబు చేశాను మాస్టారు. కానీ నాకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు మీ గురించి. అమ్మ నా దగ్గరే ఉంటుంది. నాకిద్దరు పిల్లలు, ఒకడు 10th, పాప 5th. నా భార్య కూడా డాక్టరే. కానీ ఈ మధ్య అమ్మ ఆరోగ్యం అంతగా బాగోలేదు. అందుకే నా భార్య ప్రాక్టీస్ మానేసి అమ్మను చూసుకుంటోంది. సరే మాస్టారు, నేను లోపల ఉన్న పేషెంట్స్ని పంపించేసి మిమ్మల్ని పిలుస్తాను. ఒక్క 10 నిమిషాలు కూర్చోండి అన్నాడాయన. నీ పని మెల్లగా కానివ్వు బాబు, ఇక్కడే ఉంటాం అన్నారు మాస్టారు. 10 నిమిషాల్లో పిలుస్తాను మాస్టారు అని రూంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత మర్యాద చూశావా? సుమిత్ర ఎప్పుడో 4 పాఠాలు చెప్పి ఒక్క పరీక్ష ఫీజు కట్టినందుకు ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నాడు. ఇదే టీచర్స్కు ఉండే రెస్పెక్ట్. అది నీ కొడుకుకు ఎప్పటికీ అర్థం కాదు అన్నారాయన. నిజమేనండి. ఎంత పెద్దవాడైనా అమ్మ దగ్గర గోరు ముద్దలు, టీచర్ దగ్గర నేర్చుకున్న చదువు మర్చిపోరు. పోనీలేండి, ఇక్కడ ఎవరో ఒక తెలిసిన ముఖమైనా కనిపిస్తుంది. లేకుంటే వీళ్ళు ఏం చెబుతున్నారో, వాళ్ళు చెప్పేది నిజమో కాదో అన్న డౌట్ ఉండేది. ఇప్పుడు అరవింద్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనకు మంచి శకునమే అనిపిస్తోంది అంది సుమిత్ర. ఆ తర్వాత ఈయనకు అన్ని టెస్టులు చేశారు. లివర్ డోనర్ దొరికితే ఆపరేషన్ చేస్తాను అన్నారు. వెంటనే నన్ను టెస్టు చేయమన్నారు. మా అదృష్టం, నా లివర్ సరిపోతుందన్నారు. ఈయన నాతో జీవితమే అనుకున్నాను. నీ లివర్ కూడా పంచుతున్నావే, నీకన్నా మంచి భార్య ఇంకా ఎవరుంటారు అని ఈయన అంటుంటే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అన్నీ కలలాగా జరిగిపోయాయి. అరవింద్ వెంటనే ఆపరేషన్ చేశాడు. ఆయన నేను బాగానే కోలుకున్నాం. 3 నెలలు గడిచిపోయాయి. ఇండియా వచ్చాక దిలీప్ గాని దీప్తి గాని ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు. చేస్తే మేము ఎక్కడ డబ్బులు అడుగుతామో అని చెయ్యలేదు కాబోలు. ఇలా మారిపోతారు అనుకోలేదు నా పిల్లలు. ఒకరోజు అరవింద్ తన పిల్లలను తీసుకుని మా ఇంటికి వచ్చాడు. అరవింద్, నువ్వు ఆపరేషన్ తర్వాత ఏదో అడుగుతాను అన్నావు, మర్చిపోయావా అన్నాడు మాస్టారు. లేదు మాస్టారు, అందుకే వచ్చాను. మీరు అని మొహమాటంగా అడుగుతున్నాడు. చెప్పు అరవింద్, నా దగ్గర నీకు మొహమాటమేమిటి? నువ్వు నాకిప్పుడు కొత్త జీవితాన్ని అందించావు. నీకు ఏం చేసినా తక్కువే అన్న మాస్టారు మాటలకి, మీరు నా కొడుక్కి ట్యూషన్ చెప్పాలి మాస్టారు, మీరే ఎందుకు అని అడగొచ్చు. ఇప్పుడు కాలం చదువు సబ్జెక్టు నేర్చుకోవటం కోసం కాదు మాస్టారు. ఏదో పరీక్షలల్లో ర్యాంకులు రావటానికి మాత్రమే ఈ చదువులు. నేను చాలా చోట్ల చూశాను. నా కొడుకు అలా కాకుండా సబ్జెక్టు కోసమే నేర్చుకోవాలి. వాడికి ఐఐటీలో సీటు రావాలి. అది వాడి గోల్. మీరే వాణ్ణి సరైన దారిలో పెట్టాలి అన్నాడాయన. నేనా? మాది అంతా పాతకాలం చదువులు. ఇప్పుడు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అని చాలా రకాలు వచ్చాయి. నేను చెప్పే చదువు ఈ పోటీ ప్రపంచానికి సరిపోదేమో అరవింద్. నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నావనిపిస్తుంది అన్నారాయన. లేదు మాస్టారు, ఇంకా 2+2=4 అది మారనప్పుడు ఇంకేది మారదని నా నమ్మకం. మీరు చెప్పిన బేసిక్స్ నాకు ప్రతి స్టేజీలోనూ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వీడికి కూడా అలాగే కావాలని చాలామంది టీచర్స్ని చూశాను. కానీ ఎవ్వరూ అలా లేరు. నా అదృష్టం బాగున్నట్టుగా ఉంది. మీరు దేవుడే పంపించినట్టుగా నాకు కలిశారు. ఒక 2 నెలలు చూడండి. మీకు ఇష్టం లేదంటే నేను మళ్ళీ మిమ్మల్ని బలవంత పెట్టను అన్నాడు ఆ అబ్బాయి. నువ్వు అంతగా అడుగుతుంటే నేను కాదని ఎలా చెప్పగలను అరవింద్? నీకు మాట ఇచ్చాను.
మీ వాడి బుక్స్ ఇవ్వు, నేను 2 రోజుల్లో వాటిని రిఫర్ చేసి ఫోన్ చేస్తాను అన్నారు మాస్టారు. ఆ మాట అన్నారు చాలు మాస్టారు, నాకు ఈ రకంగానన్నా మళ్ళీ మీకు ఒక వ్యాపకం దొరుకుతుంది. మీకు పాఠాలు చెప్పడంలో ఉన్న సంతోషం ఇక దేనిలోనూ ఉండదని నాకు బాగా తెలుసు అన్నాడు అరవింద్. అరవింద్, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. సొంత పిల్లలు కూడా ఎలా ఉన్నారు అని అడగలేదిప్పటి వరకు. నువ్వు ఎప్పటి విషయాలో గుర్తుపెట్టుకొని మరీ మాకు ఇంత సహాయం చేస్తున్నావు అంది సుమిత్ర. అలా అనకండమ్మా. ఆ రోజు గనుక మాస్టారు నాకు చదువులో సహాయం చెయ్యకపోయుండుంటే, ఆయనే ఫీజు కట్టకపోయుండుంటే ఈ వైభోగం అంతా ఎక్కడిదమ్మా? ఇప్పుడు స్వార్థం ఎక్కువైపోయింది. తల్లిదండ్రులకు ఏమైనా చెయ్యాలి అంటే ఏవేవో సాకులు చెబుతుంటారు. చాలామంది తల్లిదండ్రులు చావు బ్రతుకుల్లో ఉన్నారని తెలిసి కూడా పిల్లలు రాకుండా అయిపోయారు. నాది నేను అనే స్వార్థం ఎక్కువైపోయింది అన్నాడు అరవింద్. తర్వాత అరవింద్ కొడుకుకి లెక్కలు నేర్పడం మొదలుపెట్టారు మాస్టారు. అది ఆయనలో కొత్త ఉత్సాహం నింపింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము ట్యూషన్కి వస్తామని పట్టుబట్టారు. అలా మళ్ళీ వీళ్ళ ఇల్లంతా పిల్లలతో నిండిపోయింది. వాళ్ళ ఎగ్జామ్స్తో అందరికీ 100% వచ్చేసరికి ఈయన పేరు ప్రతి నోట వినపడసాగింది. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు సుమిత్ర. అరవింద్ పుణ్యమా అని చావవలసిన వాణ్ణి బ్రతికి నాకు ఇష్టమైన పని చెయ్యగలుగుతున్నాను. ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుంది? కానీ ఏదో ఒక తెలియని ఫీలింగ్ నన్ను బాధ పెడుతుంది. మనకు చాలా అదృష్టం ఉంది. అరవింద్ దేవుడిలాగా వచ్చాడు. మిగతా వాళ్ళు అలా లేరు కదా. నాతో పాటే చదువుకున్న సుందరంకి పాపం పెన్షన్ లేని ఉద్యోగం. ఇప్పుడు పిల్లలు పట్టించుకోవటమే లేదు. పూట గడవటమే కష్టంగా ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు సుమిత్ర లోకంలో. అలాంటి వాళ్లకు ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. వాళ్లకు తిండి పెడితే సరిపోదు, జీవితం మీద మళ్ళీ ఆశ కలిగించాలి. ఈ వయసులో రాజగోపాలం కొడుకుని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. వాడు ఇంక ఎవరి కోసం బతకాలిరా అంటున్నాడు. ఈ పిల్లలకు పాఠాలు చెప్పడమే లేకుంటే మన పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉండేది కదా. అలా ఉన్న మనలాంటి వాళ్లకు ఏదో ఒకటి చెయ్యాలి సుమిత్ర. ఏం చెయ్యాలి అనేది అంతుపట్టడం లేదు అన్నారు మాస్టారు. మన సంకల్పం గట్టిదైతే దేవుడే మార్గం చూపిస్తాడండి. మీరు మొదటి నుంచి మనం బాగుండటమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి అని ఆలోచిస్తారు. మనకు డబ్బు లేక కానీ లేకుంటేనా ఎంతో చెయ్యొచ్చు. మీ మనసులో ఏదో చెయ్యాలి అని అనుకోవటమే మీరు చెయ్యబోయే మంచి పనికి శ్రీకారం. మీ ఫ్రెండ్ సుందరం వాళ్ళని మన ఇంటిలో ఉంచుకుందాం. ఇప్పుడు మీ పెన్షన్తో పాటుగా ఈ ట్యూషన్ డబ్బులు కూడా వస్తున్నాయి కదా, ఎలాగో సర్దుకుందాం. అలా మన తోటి వాళ్లను చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం అంది సుమిత్ర. నీ గురించి నాకు తెలుసు కాబట్టే వాళ్లను వచ్చేయమని చెప్పాను. చూద్దాం అది ఎన్ని రోజులు నడుస్తుందో. మనం చాలా రోజుల క్రితం కొన్న స్థలం గొడవలలో ఇరుక్కుపోయింది. కానీ లేకుంటేనా ఇప్పుడు ఉండే రేటుకు కనీసం ఒక 30 లక్షలైనా వచ్చేవి. అప్పుడు మనం ఏదైనా చేసి ఉండొచ్చు. మనిషికి అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయి. సుఖంగా ఉన్నాం అని చెప్పుకునే మనిషే లేడు. ఒక అమ్మ ఒడిలో ఉన్న పసి పాపాయి తప్పితే అందరూ అశాంతితోనే బాధపడుతున్నారు, బతుకుతున్నారు. అలాంటి జీవితం మళ్ళీ రాదు. పసిపిల్లలకు కడుపు నిండా పాలు పడితే అమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ సుఖానికి మించిన సుఖమే లేదు అనిపిస్తోంది అన్నారాయన. నిజమేనండి. ఈ వయసులో మనం ఏ బరువు ఏ బాధ్యత లేకుండా అలాగే ఉండాలి. ఒక కాలంలో అలాగే ఉండేవాళ్ళు కూడా. బాధ్యతలన్నీ పిల్లలకు అప్పజెప్పి మనవలు మనవరాళ్లతో హాయిగా సమయం గడిచిపోయేది. ఇప్పుడు వేరే వేరే దేశాలలో ఎవరికి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ నలుగురు మనుషుల తోడు కావలసిన వయసులో ఒంటరిగా ఉండిపోతున్నాం అంది సుమిత్ర. ఆ తర్వాత సుందరం వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఎవరో సొంత బంధువులు వచ్చి ఇంట్లో ఉన్నట్టుగా ఉంది మాకు. అరవింద్ తన కొడుకు ట్యూషన్ కంటిన్యూ చేయమన్నాడు. ఈయన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య పెరిగిపోయింది. మాకు ఉన్నంతలో మా తోటి వారికి సహాయం చేయటం మాకు చాలా తృప్తినిస్తోంది. కానీ ఈయన ఇంకా ఏదో చెయ్యాలి అని తపన పడుతున్నారు. ఇంతలో అనుకోని విధంగా గొడవల్లో ఇరుక్కుపోయిన స్థలం మా పేరిట వచ్చేసింది.
అరవింద్ కొడుకుకి ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి అరవింద్ ఆనందం మాటల్లో చెప్పతరం కాదు. చూశారా మాస్టారు, మీ మీద నాకు ఉండే నమ్మకం నిజం. ఇప్పుడు మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటం కోసం ఎంతైనా ఇవ్వటానికి, ఏమైనా చెయ్యటానికి రెడీగా ఉన్నారు అంతా. మీకు ఇలా నచ్చితే ఇలాగే కొనసాగించొచ్చు అన్నాడు అరవింద్. నిజమే అరవింద్, కానీ దీంట్లో కొన్ని మార్పులు చెయ్యాలి. నేను డబ్బు తీసుకొని ఎంతమందికి చదువు చెబుతున్నానో అంతేమంది డబ్బు లేని వాళ్ళకి కూడా చదువు చెప్పాలి. నా మనసులో ఉండే ఇంకో ఆలోచన కూడా నీతో సంప్రదించాలి అరవింద్ అన్నారు మాస్టారు. మీ మనసు నాకు తెలియంది కాదు మాస్టారు. ఇంకేం ఆలోచించకండి. మీకేం కావాలన్నా నేను చేస్తాను. మీరు చేసే ప్రతి మంచి పనిలో నన్ను భాగస్వామిని చేస్తే అదే చాలు. నేను మాత్రం ఎందుకొద్దంటాను అన్నాడు అరవింద్. నేను ఊరికి కొంచెం దూరంలో ఒక 10 ఎకరాల స్థలం కొని అందులో నాలాంటి వారికి ఆశ్రయం ఇద్దామనుకుంటున్నాను అన్నారు మాస్టారు. చాలా మంచి పని మాస్టారు. మీరు దీన్ని ట్రస్టులాగా ప్రారంభించొచ్చు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. దానికి కావలసిన మెడికల్ సపోర్టు కూడా నేనిస్తాను. నాతో పాటుగా పనిచేసే డాక్టర్స్ చాలామంది ఇలాంటి వాటికి కూడా ఒప్పుకుంటారు అంటూ సంతోషంగా అన్నాడు అరవింద్. నిన్ను కన్న నీ తల్లి చాలా అదృష్టవంతురాలయ్యా. నీకు ఎప్పుడో 10 రూపాయలు ఫీజు కట్టిన దానికి నా కన్న కొడుకు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశావు. కానీ ఈ ఒక్క పని చేస్తే జీవితం చివరి అంచులలో ఎవ్వరూ లేక ఎటు పోవాలో తెలియక దిక్కు తోచని వాళ్లకు కొంతమందికైనా మనం ఆశ్రయం కల్పించగలిగితే నువ్వు మళ్ళీ పోసిన ఈ ప్రాణానికి విలువ అన్నారు మాస్టారు. మీ ఆశయం మంచిది మాస్టారు. దానికి దేవుడు కూడా తోడుంటాడు. మంచి పనికి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పని తొందరలోనే పూర్తి చేద్దాం అన్నాడు అరవింద్. ఆ తర్వాత ఒకరోజు దిలీప్, దీప్తి ఇద్దరూ వచ్చారు. మేం చేసింది తప్పు, మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ మా దగ్గర ఉండే డబ్బు కోసమే వచ్చారు అని అర్థం చేసుకోవటానికి మాకు అట్టే కాలం పట్టలేదు. వాళ్లను మేము దూరం పెట్టాము. ఆ తర్వాత 1 సంవత్సర కాలంలోనే అన్ని పనులు పూర్తయిపోయాయి. అరవింద్ వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద విరాళం ఇచ్చారు. ఊరికి కొంచెం దూరంలో స్థలం కొని కొన్ని రూమ్స్ లాగా కట్టారు. మిగతా స్థలంలో కూరగాయలు లాంటివి పండించుకోవటానికి బాగా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం రోజు రానే వచ్చింది. మాస్టారు ఆ రోజున మాట్లాడుతూ, ఈ పని చెయ్యటానికే దేవుడు నాకు పునర్జన్మను ఇచ్చాడు. మనలాగా జీవితంలో అన్ని ఒడుదుడుకులను తట్టుకొని పిల్లల కోసం జీవితం మొత్తం ధారపోసి వాళ్ళ అవసరం తీరాక మనకు వాళ్ళతో అవసరం ఏర్పడినప్పుడు మనకు మొండి చేయి చూపిస్తే మనకు కలిగే బాధ నాకు తెలుసు. కానీ మనం దానికి కుంగిపోకుండా మా జీవితం మేము తలెత్తుకొని జీవించగలం అని చూపిద్దాం. ఒక తల్లి బిడ్డలు ఎలా ఉన్నా కూడా ఒకే రకంగా చూస్తుంది. అమ్మ ఒడి ప్రతి పిల్లాడికి ఒకటే. ఈ ఆశ్రమం కూడా అలాగే కావాలి. అందుకే దీని పేరు అమ్మ ఒడి. పుట్టిన పిల్లాడికి వెంటనే అమ్మ ఒడి అవసరం ఎంత ఉంటుందో జీవితం చివరి అంచుల్లో అంతే ఉంటుంది అని నా నమ్మకం. మనం అందరం సమానం. ఒకరికొకరం తోడుగా ఈ మిగిలిన కాలాన్ని నలుగురికి పనికి వచ్చే విధంగా గడుపుదాం అంటూ మాట్లాడారు మాస్టారు గారు. ఆ తర్వాత చాలా విరాళాలు వచ్చాయి. ఈయనకు వచ్చే డబ్బులు అన్నీ అమ్మ ఒడిని ఇంకా మంచి స్థానానికి తీసుకెళ్ళాయి. 100 మంది దాకా వచ్చి చేరారు. కాలం సాఫీగా సాగిపోతుంది. సుమిత్ర, నా అద్దాలు కనిపించటం లేదు, కొంచెం చూడు అంటున్న భర్త మాటలకు ఆలోచనలకు పులిస్టాప్ పెట్టి లేచాను. సుమిత్ర, మనం పూర్వజన్మలో ఏదో మంచి పుణ్యం చేసుకుని ఉంటాం. లేకుంటే ఇంత మంచి అవకాశం ఎంతమందికి వస్తుంది అన్నాడాయన. నిజమేనండి, మనం లేకపోయినా ఈ పని ఇలాగే సాగిపోవాలి. అంతకు మించి ఇంక ఏ కోరిక లేదు మనకు అంది సుమిత్ర. ఆ రోజు ఆయనకు భారీగానే సన్మానం చేశారు. అది చూసి పిల్లలకు తల్లిదండ్రులుగా మేము వాళ్ళను సంతృప్తి పరచలేకపోయినా మనిషిగా మా జన్మకు మేము చేసిన ఈ పని వల్ల కొంతైనా సార్థకత ఏర్పడింది అని మా మనసుకు కొంత సంతృప్తి కలిగింది. ఆయన తన తదనంతరం అమ్మ ఒడి బాధ్యత అంతా కూడా అరవింద్కి అప్పగించారు.
ఒక మనిషి జన్మకు ఇంతకన్నా ఏం కావాలి అనుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, పిల్లల స్వార్థాల గురించి తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వైసీపీ సౌజన్య కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.